నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు వీడియోలో మీకు నేను ఈ వింటర్ సీజన్ కోసం ఏ మొక్కలు వేశాను, నేను అప్పుడు వేసిన విత్తనాలు అది జర్మినేషన్ అయిందా, ఏమేమి వచ్చాయో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. రోజెస్ చూడండి, ఇంకా విచ్చుకోలేదు, ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఈ వింటర్ సీజన్లో నేను వేసిన మొక్కలండి, అన్నీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కొన్నేమో హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. మీకు ఇక్కడ స్టార్టింగ్ బ్యాగ్ నుంచి చూపిస్తాను. ఇది 365 డేస్ చిక్కుడండి. ఇదిగోండి, ఇది చూడండి, కింద నుంచే పూత స్టార్ట్ అయిపోతుంది, మనకు తెలిసిపోతుంది. పువ్వులు కూడా అచ్చం మల్లెపూల ఎంత బాగుంటాయో, చక్కగా కాస్తుంది. దీనిలో ఒక బేర్ వచ్చిందండి, ఒక కాకర. ఇది 12x24 సైజు బ్యాగ్లో టమాటో కూడా. ఇందులో చాలా వరకు పడి వచ్చిన మొక్కలే ఉన్నాయండి. నేనేమో ఇంకా ఈరోజు మీకు కొన్ని చూపిస్తూ ఇవి చెర్రీ టమాటో తీసేస్తున్నాను. ఇవ్వండి, చెర్రీ టమాటోని ఎలా మనం గుర్తుపట్టాలంటే కొంచెం లైట్ కలర్లో ఉంటాయి మామూలు టమాటో కంటే. దీని ఆకులు అలాగే చిన్నగా ఉంటాయి, కింద నుంచే కొమ్మలు వచ్చేస్తాయి. ఇదిగోండి, స్టార్టింగ్ నుంచే ఇది కొమ్మలతో వస్తుందన్నమాట. కొంచెం క్రీపరు వెరైటీ లాగే వస్తుంది, సపోర్ట్ ఇస్తే చాలా వస్తాయి. కానీ ఇందులో కొంచెం సీడ్ ఎక్కువ అండి, అందుకే నాకు పెద్దగా నచ్చలేదు. అంత సీడ్తో కూడా మనం వాడకూడదనమాట. అవంతా మొత్తం జ్యూస్ చేసుకొని ఫిల్టర్ చేసి అదో పెద్ద పని. అందుకే చెర్రీ టమాటోస్ వచ్చినవన్నీ తీసేస్తున్నాను. అసలు మన దగ్గర ఏ విత్తనాలు లేకుండా కూడా మనం టెర్రస్ గార్డెన్లో కొన్ని రకాలు గ్రో చేయొచ్చు. అవేంటో కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇవన్నీ కిచెన్ వేస్టేజ్తో వచ్చినవేనండి. ఇదిగోండి, ఇందులో ఒక గుమ్మడి వచ్చింది, ఒక టమోటో ఉంది. నేనేమో ఈ క్రీపర్ జుక్కిని ఒకటి పెట్టాను, అందులో అదొక్కటే పెట్టాను. ఇక్కడ చూడండి, ఇందులో కూడా టమోటో వచ్చిందండి. టమోటో చాలా ఉన్నాయి. అలాగే ఇది స్వీట్ పొటాటో అండి. ఇది కూడా మనం పెట్టనక్కర్లేదు. యాక్చువల్గా మనం కిచెన్ వేస్టేజ్ని లేయర్ మెథడ్లోని నేను అన్ని బ్యాగ్స్ అలాగే ఫిల్ చేస్తాను కాబట్టి కనీసం ఒక 10 రకాలన్నా వస్తాయండి. నేను అన్నీ తీసేస్తాను, నాకు ఏది అవసరం అదే. అంటే నేను పెట్టిన మొక్క ఉంటుంది, ఒకవేళ పెట్టింది సరిగ్గా రాలేదనుకోండి, వచ్చిన వాటిలో ఏది నచ్చితే, ఏది మన దగ్గర లేకపోతే ఆ మొక్క నేను ఉంచేస్తానన్నమాట. ఆ విధంగా కాకరని మనం పెంచుకోవచ్చు విత్తనాలు లేకుండే. టమాటో వస్తుంది, చిల్లీస్ వస్తుంది, సొరకాయలు అంటే సొరకాయలు కాదు దోసకాయలు వస్తాయి. తర్వాత ఇంకా చాలా రకాలు చిక్కుళ్ళు కూడా వస్తాయండి, బఠానీలు వస్తాయి. మనం మార్కెట్కి వెళ్ళి ముదిరిపోయిన కాయలు లాంటివి కొంచెం డ్రైగా ఉన్నవి, బాగా పండిన రంగు వచ్చినవి తీసుకొచ్చి వేసామనుకోండి, బఠానీలు కూడా వస్తాయి. ఆ విధంగానే చిక్కుడు కూడా వస్తాయి. పొటల్స్ అంటారు, పరివేలు అంటారు కదా, అవి కూడా విత్తనాలతో వస్తాయి. మన దగ్గర అసలు స్టార్టింగ్ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మన దగ్గర ఏ విత్తనం లేకపోయినా సరే కిచెన్ వేస్టేజ్ని మనం తీసుకొచ్చి లేయర్ మెథడ్లోని బ్యాగ్ని ఫిల్ చేసి ఒక 2 వీక్స్ ఒక 10 డేస్ వదిలేసి వాటర్ వేయండి. వాటర్ వేసిన వెంటనే మీకు అసలు ఎన్ని రకాల మొక్కలు వస్తాయో, ఏ మొక్కలు మీరు కొత్తగా విత్తనాలు కలెక్ట్ చేసి పెట్టనక్కర్లేదు. రెండోది ఏంటంటే, ఇక్కడ మార్కెట్లో మనకి దొరికేవన్నీ మంచి ఈల్డ్ వచ్చేవే. ఎందుకంటే అవన్నీ రైతులు ఫార్మింగ్ చేస్తారు కదా, వాళ్ళు కమర్షియల్ ఫార్మింగ్ కోసం సెలెక్టెడ్గా వాళ్ళు వేస్తారనమాట. బాగా ఈల్డ్ వచ్చేవే వాళ్ళు వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత కష్టపడి పండించి అంత ఖర్చు పెట్టినప్పటికీ వాళ్ళకి రావాలి కదా, అది కమర్షియల్గా వర్కౌట్ అవ్వాలి కదా. అందుకని వాళ్ళు మంచి ఈల్డ్ వచ్చేవే వేస్తారు. కాబట్టి మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన కూరగాయలు వచ్చిన మొక్కలతో కూడా మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చండి. నేను టమాటోస్ అయితే ఆ విధంగానే ఎక్కువ నాకు ఈల్డ్ వచ్చేది మార్కెట్ నుండి తీసుకొచ్చిన టమాటాలతో ఈల్డ్ వస్తుందన్నమాట. అలాగే చిల్లీస్ కూడా ఎక్కడైతే అక్కడే వస్తుంటాయి. దోసకాయలు కూడా బాగానే వస్తాయి పడి వచ్చిన మొక్కలతో. ఒక్కొక్కసారి మనం పెట్టిన వాటికంటే ఈ పడి వచ్చిన మొక్కలతోనే చాలా మంచి ఈల్డ్ తీసుకోవచ్చండి. విత్తనాల కోసం మనం అంత ఎక్కువ అంటే ఆలోచించనక్కర్లేదు. ఇదిగోండి, ఇక్కడ కూడా చెర్రీ టమాటో వచ్చింది, ఇక్కడ చాలా వచ్చాయి, తీసేస్తున్నాను. ఇలాగే వచ్చినవన్నీ తీసేస్తుంటాను, కొన్ని నాకు ఏవి అవసరమో అవి ఉంచుతుంటాను అనమాట. ఇందులో కూడా చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో. ఇదిగోండి, ఇందులో గుమ్మడి ఉంచాను ఈ బ్యాగ్లోని. ఇందులో కూడా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్న గుమ్మడిని ఇప్పుడు నేను తీసేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన ప్రతి మొక్కని మనం ఉంచేసినా కూడా
అవి రావన్నమాట. ఇవ్వండి గుమ్మడి చెట్లు. ఇందులో ఒక టమాటో నేను పెట్టాను, దీనికి కొద్దిగా సపోర్టు ఇస్తే సరిపోతుంది. ఇది ఏదో వెరైటీ అని ఫ్లేవర్ టమాటో ఏదో అంటే ఇందులో పెట్టానండి. చూడాలి ఎలాంటి వస్తాయో. ఇదిగోండి ఇందులో ఇవేవో లుమా బీన్స్ అని ఏవో పెట్టానండి. ఏంటో నువ్వు చెట్టు పువ్వులు వచ్చినట్టు వస్తుంది, దీనికి కాయలు ఏమి రావట్లేదు. ఇందులో చిక్కుడు ఒకటి వచ్చింది, పడి వచ్చింది. ఇదిగోండి పూత వస్తుంది. చిక్కుళ్ళు అంటే మన దగ్గర ఉన్న ఈ వెరైటీయే వస్తాయి 365 డేస్. ఎందుకంటే విత్తనాలు తీసి మళ్ళీ పొట్టు ఇందులో వేసేస్తాను కాబట్టి వాటి ద్వారానే ఎక్కువ వస్తుంటాయి. ఇవ్వండి ఎన్ని టమాటోలో. వంకాయ మొక్కలు కూడా చూడండి. ఈ వంకాయల మొక్కలు ఎలా వస్తాయో మీకు చూపిస్తాను. ఎందుకంటే అన్నీ విత్తనాలు తీయాలంటే అంత టైం కూడా మనకు ఉండదు. ఒక్కోసారి మర్చిపోయి కిందన ఎక్కడో ఉండిపోయిన వంకాయలు పండిపోతే అవి తీసి మళ్ళీ బ్యాగులో పడేస్తుంటాను అనమాట. ఇందులో చిక్కుడైతే వస్తుందండి నేను పెట్టింది. ఇది మరి ఏమొస్తుందో కొత్త రకం చూడాలి. ఇది రాకపోతే అది చూడాలి. అమెరికన్ సీడ్ అనమాట అది. మరి ఎలాంటివి వస్తాయి ఏంటో. చాలా విత్తనం అయితే చాలా పెద్దది, మొక్క మాత్రం బుషీగా వచ్చి చిన్న పూలు వస్తుంది. దీనికి అంత పెద్ద కాయ ఎలా వస్తున్నాయంటే మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇదైతే చిక్కుడైతే ఉంది ఈ బ్యాగ్లో. ఇందులో గుమ్మడి ఉందండి. ఇందులో ఒక టమోటో, చుక్కకూర, లాంగ్ బీన్స్ పెట్టాను ఈ సీజన్కి. ఇందులోనేమో ఇవి క్రీపర్ బీన్స్ అండి. ఇవైతే కొంచెం ఎక్కువే పెట్టాను ఎందుకంటే ఈ సీజన్లో ఇవి బాగా వస్తాయి. 15x15 సైజు గ్రో బ్యాగ్లో 3 మొక్కలు పెట్టాను. పూత కూడా ఇదిగోండి, ఇంకా మొగ్గ అంత చిన్న పూత స్టార్ట్ అయిపోతుంది కనిపిస్తుంది కదా. ఇదిగోండి ఇది యాక్చువల్గా ఇది కిందనే స్టార్ట్ అయిపోతుందండి, ఎక్కడో వచ్చి ఉంటాయి. ఇదిగోండి ఈ పక్కన ఇదిగోండి కాయ కూడా స్టార్ట్ అయిపోతుంది. తెల్లగా వస్తాయి పూలు. తర్వాత ఇక్కడ చిల్లీ పాతదే, ఇది లెమన్ గ్రాస్. ఇందులో ఒక టమాటో పెట్టానండి. ఇదేదో చూడాలి. ఇదిగోండి చిన్న టమాటోలు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఏదో విత్తనం ఇస్తే ఎక్కువే వచ్చాయి. చూడండి ఎన్ని గుర్తులు వచ్చాయో. అలాగే ఇందులోని క్రీపర్ బీన్స్ పెట్టానండి. ఇదిగోండి పైకి వెళ్తుంది. ఇందులో అయితే టమాటాలు కూడా ఇందులో కూడా చాలా వరకు వచ్చినవే ఉన్నాయండి. కాకపోతే కొన్ని కలర్స్ వచ్చాయి. ఇది బ్లూ వచ్చింది. ఇదిగోండి ఇది చూసి తీసేస్తాను. ఇందులో అయితే బీర పెట్టానండి. ఇదిగోండి బీరకాయలు. ఇదిగోండి పాలినేషన్ మళ్ళీ చేయలేదు, కొంచెం బిజీగా ఉండి. ఇక్కడ 3 కాయలు పోయాయండి, 3-4 పోయాయి. పాలినేషన్ చేయలేదు. దీనికి చేసాం, దీనికి ఇప్పుడు చేసాం. ఇది వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. చిన్న చెట్టుకే చూడండి ఇవి మొత్తం 4. ఇది కూడా చేస్తే వస్తుంది. ఇది చేసినట్టున్నాం. 5 కాయలు వస్తాయి, ఒక 4 కాయలు పోయాయి. ఈసారి అయితే చాలా వరకు వేస్ట్ అయిపోయి. ఇందులో ఒక టమాటో పడి వచ్చిందండి, బీరలో వచ్చాయి. బీరలో అయితే ఇదిగోండి చెర్రీ టమాటో ఎలా వచ్చిందో తీసేస్తున్నాను. ఇదిగోండి కాయలు చూడండి చిన్నగా. ఇదిగోండి చెర్రీ టమాటోస్. ఇవి చాలా చిన్న కాయలు, పువ్వులు కూడా చిన్నవి. ఇది చూడండి చెట్టు అయితే ఎలా వస్తుందో. అసలు దీనికి ఏ ప్రూనింగ్ అక్కర్లేదు, కటింగ్ అసలు ఏం పట్టించుకోనక్కర్లేదు. పిచ్చిగా వచ్చేసి మనకు పిచ్చెక్కిస్తుంది గార్డెన్ అంతా వచ్చేసి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది, ఇంకోటి ఉంది, తీసేస్తాను. ఎందుకంటే ఈ బీర చెట్టుకి బలం సరిపోదన్నమాట. ఇదిగోండి ఇవన్నీ మళ్ళీ నేను గార్డెన్లో వాడతాను, మొక్కలకే తిరిగి వేస్తానండి. ఇవేవి పడేను, మీకు చాలాసార్లు చూపించాను కదా. చూద్దాం కాయ వచ్చిన తర్వాత ఇదే వెరైటీనో. ఇది కూడా చెర్రీ టమాటోనే. కొంత ఖాళీ అయిందండి. ఇవి కూడా చూసి అంటే చెర్రీలు కొంచెం రకాలు ఉన్నాయి. ఏవైనా మన దగ్గరలో ఏందైతే అది ఉంటుంది. వచ్చిందైతే ఇది మామూలు చెర్రీ టమాటో అనుకుంటా అండి, మామూలుదే అండి. ఇది ఒకటి తీస్తాను. ఇవన్నీ మళ్ళీ గార్డెన్లో వాడేస్తాను అనమాట. అలాగే
అలాగే ఇక్కడ బ్లాక్ టబ్లో బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ పెట్టానండి. ఇదిగోండి, అంతా ఒకేసారి పెట్టాను. పూత స్టార్ట్ అవుతుంది, కొన్ని కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆ టబ్లో కూడా బీన్సే. ఇందులో వంకాయ చెట్లు, కాకర నేను పెట్టలేదండి, అవే పడి వచ్చాయి. చూద్దాం ఎలాంటి వస్తాయో. ఇది ఒక రకం, ఇదొకటి. ఇందులో కాకర వచ్చింది. ఇది పాన్ చెట్టు అండి, ఇది స్వీట్ పాన్ చెట్టు. ఇప్పుడు వేసి మీకు చూపించాను కదా, చక్కగా చీర వస్తుంది, అందులోనే కాకర వచ్చేస్తుంది. ఎక్కువ వచ్చాయి, తీసేసి ఒకటి ఉంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కూడా బ్రింజాలండి, ఇవి పడవచ్చాయి. ఇదిగోండి, గ్రీన్గా వస్తున్నాయి. ఇందులో ఇక్కడైతే బ్లాక్ వంకాయ అండి, ఇది పాతదే. ఇది బెంగళూరు గుమ్మడో ఏమో అండి, ఏదో వెరైటీగా ఉంది, నచ్చింది, తీసుకున్నా. దీనికి ఒక చిన్న కాయ స్టార్ట్ అవుతుంది. ఇగోండి, ఇది వైట్గా వస్తుంది అనుకుంటా, రౌండ్గా ఉండి కొంచెం డిజైన్లా వస్తుంది, ఏదో చక్రం మాదిరిగా వస్తుంది. చూద్దాం. ఇందులో అయితే మరువం చూడండి ఎంత హెల్దీగా వస్తుందో, చాలా థిక్గా. ఇది మెంతికూర అండి, అప్పుడు వేసాను, మళ్ళీ వేసాను, వాడుకుంటూ మళ్ళీ ఇలా వేస్తూ ఉంటాను. మెంతికూర ఇక్కడ కూడా ఇవ్వండి, ఈ ప్లేట్లో కూడా మెంతికూర ఉంది. ఇక్కడ ఇది హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఇది ఒక రోజుకి వస్తుంది, ఒక్కొక్క ప్లేట్లోని ఒక రోజుకి సరిపోతుంది అనమాట మనకి ఆకుకూరలు. ఇవ్వండి, కాకర వచ్చింది, అందులో నేను వేయలేదు కానీ ఇంకా జినియా, కాస్మోస్ ఇవన్నీ వచ్చాయి, తీసాను. ఈ 3 చిక్కుళ్ళు వచ్చాయి. అదిగోండి, ఈ పక్క దాంట్లో కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ పక్క దాంట్లో 3 వచ్చాయి. ఇందులోనేమో సొర పెట్టాను. ఇదిగోండి, సొరకాయ మొక్క వచ్చిందనమాట. ఇందులో ఒకటి సరిపోతుందండి, లేదంటే 2, అంతకుమించి పెట్టకూడదు. నేను 2 బ్యాగులు పెట్టాను, ఎందుకంటే పాలినేషన్కి ఫ్లవర్స్ అవసరం కదా. ఏవైనా సరే అంతే, మరి ఒక్క బ్యాగ్లోనే ఒక వెరైటీకి ఒకటి పెట్టకూడదు. కనీసం ఒక 3 బ్యాగులన్నా పెట్టుకుంటే మనకి పాలినేషన్ ప్రాబ్లం ఉండదు, పూలు ఎక్కువ వస్తాయి, అలాగే హార్వెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. ఒక బ్యాగ్లో పెట్టి మాకు రావట్లేదు అంటే టెర్రస్ మీద అయితే కష్టం అండి, ఒక బ్యాగ్లో అంత రాదు. కంపోస్టు ఇలాగా మట్టిలోని కంపోస్ట్ చేసుకొని చూడండి, అప్పుడు మీకు చేసి చూపించాను. ఇవి ఇక్కడ స్వీట్ పొటాటో ఉండేది తీసేసి కంపోస్ట్లో మొక్కలు పెట్టి మళ్ళీ వాటికి పైనుంచి మనం ఎక్స్ట్రా ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే ఆ మాత్రం హార్వెస్ట్ వస్తుందన్నమాట. ఒక 4 బ్యాగులో పెడితే 4 ఒకటో రెండో వచ్చినా సరే మనకి 1 కిలో కాయల వరకు వస్తాయి, ఒక రోజుకి సరిపోతాయి. హార్వెస్ట్ రావాలంటే ఇలా ప్లాన్ చేసుకొని నాటుకోవాలన్నమాట. తర్వాత ఇవి ముసుగు వంకాయలు కూడా వేయలేదండి, వచ్చింది. తర్వాత ఈ వంకాయ చెట్టు గ్రీన్ లాంగ్, ఇక్కడ టమోటో. ఇందులో ఇంత బలంగా రావడానికి ఒక రీజన్ అయితే ఉందండి. అసలు టేక్ చెట్లాగా వచ్చింది ఒక వంకాయ చెట్టు. ఆ టమాటో కూడా ఎంత బంచెస్ వస్తున్నాయండి కాయలు, మీకు చూపిస్తా. చూడండి, ఆ కిందన కూడా ఉన్నాయి కాయలు. ఇదిగోండి, ఇది ఏం చేస్తానంటే నేను ఫార్మ్ నుంచి ఇవి తీసుకొచ్చానండి. ఏంటవి, లక్ష్మణ్ ఫలం. అది చాలా మెడిసినల్ వాల్యూ ఉన్నది కదా, అది చాలా మంచిది. యాక్చువల్గా చాలా మంచిది, క్యాన్సర్ పేషెంట్లకి అది ఇస్తారంట. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్రూటు, రేర్ కూడా అది. నేను అది తీసుకొచ్చాను. మామూలుగా ఒక 2 డేస్ అలాగా కొంచెం తీసుకున్న తర్వాత ఏమో ఎందుకో కొంచెం తేడా అనిపించింది అనమాట. బాగా స్వెట్టింగు, చెమటలు పట్టేసి కొంచెం ఏదో రెగ్యులర్గా మనకి ఉండే ఫీలింగ్ కంటే కొంచెం ఒక టైప్గా అనిపించింది. దాని గురించి గూగుల్లో చెక్ చేస్తే ఎక్కువ రెగ్యులర్గా తీసుకోకూడదు, వీక్లీ వన్స్ ఒక 1/2 కప్పు అలా తీసుకోవాలి, లేదంటే 2 టైమ్స్ ట్వైస్ వీక్లీ, అంతేగాని రోజు తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల బీపీ డౌన్ అయిపోతుంది, ఒక్కోసారి షివరింగ్ కూడా రావచ్చు, ఏవో దానికి కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకెందుకు రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేను ఏం చేశానంటే మొత్తం పర్మెంటేషన్ చేసేసి
ఒక 2 డేస్ ఆ జ్యూస్ తీసి మొక్కలకి వేసానండి. అది వీడియో నేను చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది అందరికీ ఆ ఫ్రూట్స్ దొరకవు, అది పెద్దగా ఎవరికి యూజ్ అవ్వదు అనమాట. ఏదో నాకు ఒక వీడియో వస్తుంది, ఒక 10 మంది చూస్తారని పెట్టడం తప్ప చూసే వాళ్ళకైతే అది పెద్ద యూజ్ అవుతుందని నేను అనుకోలేదు, అందుకే పెట్టలేదు అది. సో ఒక 2 డేస్ ఆ జ్యూస్ అంతా తీసేసి మొక్కలకి వేసేసాను. వేసిన తర్వాత అది కిందని అది పల్ప్ ఏదైతే ఉంటుందో జ్యూస్ తీగ, ఆ పల్ప్ తీసుకొచ్చి ఈ బ్యాగ్లో పడేసాను అనమాట. పడేస్తేనండి ఇందులో చిక్కుడు ఉండేది యాక్చువల్గా. మొత్తం నెక్స్ట్ డేకి మొత్తం ఆడిపోయిందండి చిక్కుడు. ఇంకా అదిగోండి, ఇంకా ఆ కటింగ్ కూడా, ఆ కొమ్మలు కూడా తీయలేదనమాట. ఇందులో ఒక కాకరను చిక్కుడు. ఇంకా కాకర అయితే ఎలా అయిందండి, ఏదో చేతబడి చేస్తే అయిపోద్దని చెప్తారు చూడండి మామూలుగా, అలా అయిపోయిందనమాట. ఇంకా చిక్కుడు అయితే మొత్తం ఆడిపోయింది. నెక్స్ట్ డేకి అలా డ్రై అయిపోయి 2-3 డేస్లోనే ఇంకా మొత్తం డ్రై అయిపోయిందనమాట. సో ఏంటి ఇలా అయిపోయింది, ఇంక బ్యాగ్ మట్టి మొత్తం తీసేద్దాం, ఇంకెందుకు పనికిరాదు ఇది, మార్చేయాలి అనుకొని ఇంక అలా వదిలేసాను అనమాట. టైం చూసుకొని మట్టి మార్చాలి అని చెప్పేసి వదిలేసాను. ఒక తర్వాత ఏదో వర్షం ఏదో పడినట్టుంది, అలా బాగా ఎండిపోయింది అనమాట, డ్రై అయిపోయింది బ్యాగ్లో మట్టి. వర్షం పడిన తర్వాత వచ్చిన మొక్కలండి ఇవి. ఇందులో మరి ఈ విత్తనం ఎలా పడిందో తెలియదు. ఒక వంకాయ చెట్టు గ్రీన్ లాంగ్, ఈ టమోటోలు 2 అండి. ఇదిగోండి ఇక్కడండి శీతాకాలం వస్తే ఇలాగా వస్తుందన్నమాట పెస్ట్. పౌడరీ మిల్లిడ్యూ అంటారు. ఇది కంట్రోల్ అవ్వకపోతే టమాటోస్కి ఆకుల మీద కూడా వచ్చేస్తుంది. నేను ఒకసారి చేశాను, మళ్ళీ ఒక 3 డేస్ గ్యాప్ తోటి ఇంకోసారి ఆ బూడిద డైరెక్ట్గా ఎక్కువ ఉంటే డైరెక్ట్గా చల్లడం కానీ, లేదంటే మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి. దానికైతే ఎక్కువే ఉంది. ఇంకా అదండి రిజల్ట్. ఇప్పుడు చూస్తేనండి అసలు ఎలా వచ్చేస్తున్నాయంటే, ఎంత పెద్ద పెద్ద ఆకులతో. టమాటోలు కూడా చూడండి ఎన్ని గుత్తులు, ఆకాకి ఎంతెంత పోత. మామూలుగానే ఎక్కువ వస్తాయి కంపోస్ట్లో పెడతాను కాబట్టి, ఇది ఇంకా ఎక్కువ డబుల్ అయిందనమాట వీటికి కంపోస్టు. ఇంకా ఎంత హెల్తీగా వస్తున్నాయో ఇందులోనే అయితే చూడండి చెట్లు. సో ఇదండి ఇందులో ఇంత బాగా రావడానికి. ఇప్పటికీ నేను భయపడుతున్నా, పైనుంచి దీనికి ఫెర్టిలైజర్స్ ఏవి ఇవ్వట్లేదు. ఎందుకంటే అది ఇంకా పవర్ ఎక్కువ ఉందేమో, మళ్ళీ మనం ఎక్స్ట్రా ఇచ్చామనుకోండి మళ్ళీ ఏమన్నా ఈ ఉన్న చెట్లు పోతాయేమో అని నేనైతే వాటర్ తప్పితే ఇంకేం వేయట్లేదు. చూద్దాం, మొక్కలు ఎప్పుడైనా డల్ అయితే అప్పుడు ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఇస్తాను. అంతవరకు అయితే అప్పుడు నేను వేసిన మెన్యూర్ అంటే అది ఏదైతే ఉందో, లక్ష్మణ ఫలం పల్పు ఏదైతే ఉందో అది బాగా కంపోస్ట్ అయ్యి ఇప్పుడైతే వీటికి బాగా బూస్ట్లా పనిచేస్తుందని చెప్పొచ్చు. సో ఇవండి ఈ శీతకాలంలోని రకరకాల ప్రయోగాలు ఇలాగే చేస్తూ ఉంటానండి. ఇంకా అటైతే నేను తీయలేదు. ఇక్కడైతే మళ్ళీ బీన్స్ పెట్టానండి. లాస్ట్ టైం అయితే ఇక్కడ కాకర ఉండేది కదా, వైట్ కాకర, అసలు ఎంత కాయ వచ్చిందో. ఇది పెద్దదండి, ఇది 18x18 సైజు గ్రో బ్యాగు. ఇందులో ఏదో చెట్టు ఉండేది, అది పోతే కాకర వచ్చింది. కాకర అయిపోయిన తర్వాత ఇంక ఈ సీజన్లో బీన్స్ వస్తుందని బీన్స్ పెట్టేసాను. ఇదిగోండి మొత్తం పోత వస్తుంది. ఇప్పుడిప్పుడే క్రీపర్ వస్తుంది అనమాట. ఈ పక్కన వంకాయ చెట్టు కూడా వేయలేదు, పర్పుల్ లాంగ్. ఈ పక్కనే దొండ, చారల దొండ, పెన్సిల్ దొండ ఉంది. అందులో ఒక మల్బరీ స్టెమ్ పెట్టాను, అది కూడా వస్తుంది. ఇంక ఇటువైపు అంతా తీయలేదండి, ఈ చిక్కుళ్ళే ఉన్నాయి. ఇవ్వండి ఏవో కొన్ని వస్తున్నాయి, ఇవైతే మరీ ఎక్కువ రావట్లేదు. ఇందులోనే ఇదిగోండి చోచో పెట్టాను. చోచో అయితే బాగానే మళ్ళీ కాయలు పడుతుంది. చిన్న కాయలు ఇప్పుడే చూసాను, చాలా కాయలు పూత వచ్చింది. ఇదిగోండి ఇక్కడ దొండ కూడా చిన్న చిన్న కాయలు వస్తుంది. కానీ అక్కడక్కడ పేను బంక్ ఉందండి, పెస్ట్ ఉంది గార్డెన్లో, ఒకసారి చూడాలి. ఇదిగోండి చోచో కాయలు. ఇది పాలినేషన్ చేయాలని అడుగుతున్నారు. పాలినేషన్ చేయకపోయినా పర్వాలేదు, కానీ చేస్తే మాత్రం 100% వస్తాయండి. ఇదిగోండి పువ్వు ఇలా వస్తుందండి, కానీ చేయడం కష్టం. ఇదిగోండి కాయతో ఇలా అంటే విరిగిపోతాయి, కనిపిస్తుంది కదా, అది కాయ పువ్వు వచ్చిందనమాట. ఇక్కడ ఒకటి వచ్చింది, నేనైతే చేయలేదు. చేసి చాలా విరిచేస్తూ ఉంటాను నేను, ఇంకా వదిలేస్తే కొన్నన్నా వస్తాయి కదా. అది చాలా డెలికేట్ అండి. అది అంటే కాయ ఉంటుంది, ఆ స్టెమ్కి కాయ ఉంటుంది, ఆ కాయకి వచ్చే పువ్వు ఏమో విరిగిపోతుంది. ఇంకేం లాభం, ఒక పువ్వు విరిగిపోయి పాలినేషన్ చేయకపోతే ఇంకా వేస్టే కదా. జాగ్రత్తగా చేయాలి, చేస్తే మాత్రం 100% ఎన్ని వస్తే అన్నీ వస్తాయి. దీనికి మేల్ ఫ్లవర్స్ ఏమో ఇలా వస్తాయండి, గుత్తులు గుత్తులుగా. ఇదిగోండి ఈ పువ్వుని తీసుకొచ్చి ఇప్పుడు మనం చీమలు, ఇవ్వండి చీమలు తిరుగుతున్నాయి, నల్ల చీమలు, ఏవో ఫ్లైస్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఏదో మీకు చూపించాలని అనుకోవడం తప్పితే విరగొడతానేమో తెలీదు. ఇవ్వండి ఈ లోపల
ఇలా వైట్ ఎల్లోగా ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు దీనికి మనం ఇవ్వండి ఇలా అద్దితే సరిపోతుందన్నమాట. ఒక్కోసారి పడిపోయింది అది, అదే చేయాలి, అదే కొంచెం జాగ్రత్తగా చేయాలి. కొంచెం ఏమన్నా గట్టిగా పట్టుకుంటే ఎక్కుతాయి. ఇదిగోండి ఈ రెండు వచ్చాయి, మరి ఈ రెండు ఇక్కడ పాలినేషన్ చేయకుండానే వచ్చాయి. ఇదిగోండి ఈ బ్యాగులు ఖాళీ లాంగ్ బీన్స్ ఉంటే లాంగ్ బీన్స్ తీసేసి ఇందులో టమాటో వేసాను. ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇందులో మళ్ళీ ఇది ఉందండి, చోచో రెండు కదా, అటొకటి ఇటొకటి, రెండు బ్యాగులు చోచో ఉండి ఇటంతా చిక్కుడు ఉంది. ఇప్పుడే అండి అక్కడక్కడ పడి ఉన్న టమాటో తీసి ఇప్పుడే పెట్టానమాట. ఇంకా వాటర్ కూడా వేయాలి. అంటే ఇవి మంచి టమాటోనే, లాస్ట్ టైం అటువైపు కాసాయి కదా, ఆకుకూరలు వేసాను అందులో వచ్చినవి. ఇందులో 4 పెట్టాను. 4 అంటే ఒక 3 రెండో మూడో స్ట్రాంగ్గా వస్తాయి. 1 2 ఏమైనా డెలికేట్గా ఉంటే అవి కొంచెం ఈ మాత్రం 1 ఫీట్ వచ్చిన తర్వాత తీసేస్తాను. బలంగా వస్తే ఉంచేస్తాను, లేదు వీక్గా ఉంటే అనవసరంగా వాటికి పోషకాలు వేస్ట్ అని చెప్పేసి పెట్టేటప్పుడు 3 పెడతానండి. యాక్చువల్గా ఇంకా నారు ఉందని చెప్పేసి పెట్టేశాను. 3 ఉంచవచ్చు. ఇంకొకటేమో ఏదో ఒకటి వీక్ అయిపోతుంది, 4 ఈక్వల్గా రావు. అది ఏదైతే వీక్గా ఉందో అది తీసేస్తే సరిపోతుంది. ఇందులో కూడా చిక్కుడు ఉంది. చిక్కుడు ఇదిగోండి మళ్ళీ తీసేద్దాం, మొత్తం టమాటా పెట్టాలనుకున్నాను కానీ పోత వస్తుంది. ఇంకా వింటర్లో కదా వస్తాయి, ఎందుకు తీసేయడం అనవసరంగానే ఉంచేసాను అనమాట. ఇందులో కూడా పెట్టాను. ఇందులో టమాటా వచ్చింది ఇవ్వండి. ఇందులో వంకాయ నార అయితే వేయలేదండి. అసలు ఇది ఏ రకమో కూడా తెలియదు. ఎంత నార వచ్చేస్తుందో ఇది తీసేసి టమాటో పెట్టాను, ఇది ఉంచేస్తాను. ఇదిగోండి ఈ ఆకులన్నీ పండిపోయినాయి, తీయలేదు కానీ ఇక్కడ టమాటో ఎంత వచ్చిందో. ఇవి ఇప్పుడు 3 టైమ్స్ నుంచి హార్వెస్ట్ చేసాము. ఇంకా ఇదిగోండి 2 3 చెట్లు కాస్తున్నాయండి, అంత ఎక్కువ కాయట్లేదు టమాటో. సో వింటర్లో పెట్టింది. తర్వాత మీకు సొరకాయ పెట్టి చూపించాను కదా రోజు. ఇదిగోండి 2 విత్తనాలు పెడితే 2 వచ్చాయి. విత్తనాలు మంచివి మనవైతే వస్తాయండి. అందుకని నేను మన విత్తనాలు కాబట్టి 2 వేసి బ్యాగుకి ఎన్ని అయితే గ్రోత్ బాగుంటుందో అన్నే పెట్టి చూపించాను. మన విత్తనాలు కానప్పుడు కొంచెం ఎక్కువ పెట్టాలి, ఎందుకంటే మనకి తెలియదు ఎన్ని వస్తాయో తెలియదు. ఒక 4 5 పెడితే ఒకటి వచ్చినా ఇందులో చాలు. 2 వస్తాయి, కొంచెం ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలి. ఒకటైతే ఇంకా బలంగా స్ట్రాంగ్ వస్తుంది. ఇదిగోండి ఇదేమో క్లవ్ బీన్స్. ఇలా వచ్చినవన్నీ తీసేస్తానండి. ఇంకా ఇక్కడ కూడా ఇదిగోండి పొద్దున్నే ఇప్పుడే తీసేస్తాను కొన్ని మొక్కలు. ఇందులో క్లవ్ బీన్స్ ఉంది. ఇదిగోండి ఇదొకటి క్లవ్ బీన్స్. ఇది బీన్స్ అండి. ఇదొకటి, ఇది అమెరికా సీడే, బిర్యానీలో వేస్తారు. ఇది లుమా బీన్స్ అని ఇక్కడ పెట్టాను. ఇందులోని ఏవో వస్తున్నాయండి ఇక్కడ మొక్కలు, ఏవో గుమ్ముడో ఏదో మరి. ఇవ్వండి సొరకాయో, లేకపోతే ఒక్కోసారి సొర కూడా కొన్ని గ్రోత్ ఇంకా వస్తాయని చెప్పేసి వదిలేస్తే అది గ్రోత్ ఉండదు. అలాగే ఒక కాయ ఇదిగోండి, నేను ఇంకా అసలు ఏమున్నాయో ఏవో కదులుతున్నాయి. ఇది బర్డ్ నెస్ట్ సొర. కాయ చిన్నగా ఉంది కదా, ఇంకా గ్రోత్ వస్తుందని మనం ఒక్కోసారి వెయిట్ చేస్తామండి. వెయిట్ చేసినప్పుడు అది గ్రోత్ ఇంకా ఉండకుండానే ముదిరిపోతుంది అనమాట కాయ. మనం హార్వెస్ట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇట్లా గోరుతో అంటే గోరు దిగింది అనుకోండి, లేతగా ఉన్నట్టు, మామూలుగా ఒక మాదిరిగానే పోనీ దిగాలి. అస్సలు దిగలేదు అనుకోండి, అది ఇంకా గట్టిగా ఉంటే ఇంకా అది వేస్ట్ అనమాట. ఇంక విత్తనం ఇలాంటివి ఇప్పుడు నేను పగలగొట్టేసి ఈ ఇందులో వేసేస్తాను బ్యాగ్లో. వేసినప్పుడు కూడా వాటి నుంచి కూడా కొన్నిసార్లు సొరకాయ మొక్కలు వస్తుంటాయి, నేను పెట్టకుండానే వస్తాయన్నమాట. ఎందుకోండి ఇందులో టమాటో ఇది వేయలేదండి, వేయకపోయినా సరే పెద్ద టమాటో వస్తుంది. ఇదిగోండి చక్కగా పోత వస్తుంది. దీనికి సపోర్ట్ ఇస్తే బ్లాక్ టబ్లో 3 వచ్చాయండి, 3 మొక్కలు. ఇదొకటి అటొకటి వచ్చింది. అంత పోత బాగుంది. ఇంక ఈ సీజన్లో టమాటాలు అయితే బాగా వస్తాయి అండి. ఇంత కాయ చూస్తాను, అది పెద్ద టమాటో మనం రెగ్యులర్గా వాడేదైతే ఉంటాయి, లేకపోతే కొన్ని తీసేస్తాను. ఇందులో తులసి వచ్చిందండి. అంటే ఏదో ఒక రోజు చూసి ఎప్పుడైతే అప్పుడు తీయకూడదు కదా, చూడాలి దాని గురించి. ఇవన్నీ పొద్దున్న తీసిన కలుపు ఇవన్నీ ఒక బకెట్లో వేసేసి మళ్ళీ మొక్కలకి వాడతానమాట. ఏ టబ్లో ఆ టబ్లో అప్పుడప్పుడు చెక్ చేసుకొని ఏమైనా వేస్ట్ మొక్కలు ఉంటే
ఇలా తీసేసి ఇదిగోండి టమోటో చూసారా, అది కాయలాగే ఉంది, టమోటో పండులాగే ఉంది. అందులో చూడండి మొక్కలు ఎలా వచ్చేసాయి. ఏదో మంచిదే అయి ఉంటుంది. ఇందులో ఉండేది లాస్ట్ టైం ఒక టమోటో బాగానే వచ్చింది, దాని తాలూకుదేమో అయి ఉంటుందేమో ఇది. ఇలాగే వస్తాయండి. ఇంకా పువ్వుల మొక్కలు అయితే చూడండి, కాస్మోస్ అయితే ఇంకా అన్నీ వచ్చిన మొక్కలన్నీ ఉంచామనుకోండి మనకు అసలు ఏది సరిగ్గా రాదనమాట. ఇంకా చిల్లీస్ పెట్టానండి. ఇది అప్పుడు అమెరికా చిల్లీ అని వేసాను కదా, అందులో ఇదిగోండి ఇవి ఒకదానికైతే కాయలు స్టార్ట్ అయ్యాయి. ఇది ఒకటి ఉంది పక్కనే. కొన్ని ఎందుకో కొంచెం స్లోగా ఉన్నాయి, కొన్ని కొంచెం బాగా వచ్చాయి. ఇది కూడా ఆంటీ గారు ఇచ్చిందే. ఇదిగోండి ఎంతెంత కాయలు వస్తున్నాయి. ఇది ఏదో బ్లాక్ వచ్చినట్టుందండి ఇక్కడ. ఇదిగోండి ఏదో ఒకటి ఇక్కడ ఏదో కొంచెం లాగా వచ్చిందండి. వీటికి కలర్ వస్తుంది, తర్వాత కలర్ వస్తుందన్నమాట. ఇక్కడ ఒకటి స్టార్ట్ అయింది. అప్పుడు ఇచ్చినవి ఇంకా ఉన్నాయండి చిల్లీస్. ఇవ్వండి అప్పుడు ఈ బ్యాగ్లోనే ఏదో ఇది ఉండేది, కాలీఫ్లవర్ అన్నీ అయిపోయిన తర్వాత కంపోస్ట్ రెడీ అయ్యేటప్పుడు తీద్దామని ఉంచేసాను. ఇప్పుడే తీసానండి వీటిని. ఇవన్నీ కట్ చేసేసి మళ్ళీ కంపోస్ట్లో వాడేస్తాను. ఇదిగోండి ఈ బ్లాక్ టబ్లో ఉండేవి ఇవి. సాయంత్రం ఆ పని చేయాలి. ఇవి వేయకుండా కొన్ని, నేను వేసినవి కొన్ని. ఇదిగోండి ఇక్కడ వంకాయ చూడండి, అసలు ఇది వేయలేదు కానీ మంచి వంకాయలే ఇవి. నేను ఇందులోనే మిరప పెట్టానండి. ఈ వంకాయలు వచ్చి వాటిని తొక్కేసి ఇదిగోండి తీసేయాలి వంకాయ చెట్లు ఇక్కడ. ఇదిగోండి దీనికి ఏమో పెస్ట్ వచ్చింది, ఏదో స్ప్రే చేయాలి. 4 మొక్కలు పెట్టాను ఇందులో, 4తో పాటు వంకాయలు రావడం వల్ల అవి స్లో అయ్యాయి. ఇప్పుడు వంకాయ చెట్లు అన్నీ తీయాలి. ఈ ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుందండి టెర్రస్ మీదకి వస్తే. ఇదిగోండి ఇట్లాంటి వీడు అది తీస్తూ ఉంటాను. ఇవన్నీ తీసి ఒక బ్యాగ్లోని వేస్తానన్నమాట. వేసినప్పుడు అది కంపోస్ట్ కింద మళ్ళీ మొక్కలకి పనిచేస్తుంది. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ కొన్ని టమోటోస్ పెట్టాను. ఇంకా డబ్బాలో కొంచెం నారు ఉంది. ఇదిగోండి ఈ మాత్రం వచ్చింది. ఇది ఎక్కడో దగ్గర పెట్టేసాలి. ఇది క్రీపర్ టమోటో అండి. ఇదిగోండి కొన్ని పెట్టాను, ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టాలి. ఈ వంకాయ ఏమో ఇది చాలా బాగుంటుందండి, కలర్ వస్తాయి ఇవి. మీకు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి చిన్న చిన్న రౌండ్గా వంకాయలు, ఇటలీ సీడ్ అనమాట. ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో కూడా క్లవ్ బీన్స్ వచ్చింది. ఇవి ఇంకా టైం పడుతుంది. ఇవ్వండి క్లవ్ బీన్స్ కానీ మార్నింగ్ గ్లోరీ కానీ మనం వేయక్కర్లేదు, అవే వస్తాయి. ఇక ముసుగు వంకాయ అండి ఇది. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇందులో పడి వచ్చిందండి ఇది. ఇది ఎప్పుడు వేసానో తెలియదు అసలు. విత్తనాలు కంపోస్ట్లో వేసినప్పుడు వచ్చినట్టుంది. తర్వాత చూడండి పుదీనా ఎంత బాగా వచ్చిందో అసలు. ఇంత హెల్తీగా ఒక టబ్బు అంతా అండి, ఇంకా చుట్టూ కింద పడిపోయి అసలు ఖాళీ లేదనమాట, గ్యాప్ లేకుండా. ఇందులో ఏదో అడవి వంగ వచ్చింది. ఇదిగోండి అసలు ఎంత పుదీనా వచ్చిందో. అసలు పుదీనా ఇంత హెల్తీగా ఇంత గ్రీన్గా ఇలా రావడానికి మీకు ఒక వీడియో చేస్తాను, దీని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అలా మీరు నాటినా ఆ విధంగా మీరు సాయిల్ మిక్సింగ్ చేసుకున్నా సరే చాలా బాగా వస్తుంది. ఇదండి ఈరోజు వీడియో. చూసారు కదా మొత్తం ఈ వింటర్లో నేను వేసిన మొక్కలు ఇలా ఉన్నాయి. అవన్నీ ఇంకా క్రీపర్స్ వచ్చేసి పైకి వెళ్తే మళ్ళీ రైనీ సీజన్లో ఎలా అయితే వచ్చిందో అలాగే అయిపోతుంది మొత్తం. ఇటువైపు ఇంకా ఖాళీ లేకుండా ఇంకా మధ్యలో అంతా ఇప్పుడే క్రీపర్ వస్తుందన్నమాట. సో కొంచెం లేట్గానే, ఎందుకంటే నేను అన్నీ ఫిల్ చేసుకొని పెట్టాలి కాబట్టి విత్తనాలు అన్నీ ఒకేసారి పెట్టడానికి అంత కంపోస్ట్ ఉండదు. అది కొంచెం ఒక బకెట్ కనీసం 10 కేజీలన్నా ఒక బ్యాగ్కి సరిపడా అది కలెక్ట్ అయినప్పుడే వేస్తానన్నమాట. లేదంటే పనమ్మాయి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి తెప్పించైనా సరే
ఆకులు, పచ్చి ఆకులు, ఎండిన ఆకులు అన్నీ కలిపి ఒక బకెటు, కిచెన్ వేస్టేజ్ ఒక బకెటు, తర్వాత ఇంకా కోకోపీట్ వేయట్లేదులేండి, పాత మట్టినే లేయర్గా ఇవన్నీ వేసేస్తానమాట. వేసేసి ఉంటే కౌ మెన్యూర్ కూడా వేస్తాను, ఫార్మ్ నుండి తీసుకొచ్చిన కౌ మెన్యూర్ కూడా ఒక 5 కేజీలన్నా వేస్తాను. వేసినప్పుడు ఇంకా మొక్కలైతే ఇంకా చూడక్కర్లేదండి, చాలా గ్రీన్గా హెల్తీగా వస్తాయి. ఆ పైన ఈ మస్టర్డ్ కేకు, బోన్ మీల్ ఒకటి వేస్తారండి ఎక్కువ. అది అంత పర్మెంటేషన్ చేసి వేయడం వల్ల ఇంకా ఏ మొక్కలైనా సరే పచ్చగా హెల్తీగా వస్తాయి, ఈల్డ్ కూడా వస్తుంది. అరటి చెట్టు కూడా చూడండి గ్రో బ్యాగ్లో టెర్రస్ మీదని ఎంత బాగా వస్తుందో. దానికైతే 15 రోజులకి పైపైన మట్టి తీసేసి కంపోస్ట్ వేసి మళ్ళీ ఫెర్టిలైజర్స్ కూడా వేస్తారనమాట. ఇంకెలా వస్తుందేమో చూద్దాం. ఓండి ఈరోజైతే ఇదండి వీడియో, మీకు అందరికీ యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.